జరిగింది మరి 2.5 సంవత్సరాల్లో పెద్ద పెద్ద మాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు చెప్పి అద్భుతమైన డైలాగులు కొట్టి యాక్టింగ్ చేసి గద్దెనెక్కిన బట్టి విక్రమార్క గారు ఏం జరిగింది అంటే సమాధానం చెప్పేటోడు లేడు. మీకు గుర్తుండాల, ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి గారేమో రజనీకాంత్ లాగా డైలాగులు కొట్టిండు. నేను ఇది చేస్తా అది చేస్తా, కేసీఆర్ ₹1,00,000 రుణం మాఫీ చేస్తే 2 లక్షలు చేస్తా అని రేవంత్ రెడ్డి గారి డైలాగులు. ఇక బట్టి గారు అయితే కమల్ హసన్ను మించిన యాక్టింగ్ చేసిండు. మీకు యాదికుండాలి, ఆ కార్డులు ఇచ్చిండ్రు, కార్డులు గ్యారంటీ కార్డులను ఇంటింటికి వంచిరు, యాదికుందా? బట్టి గారు ఎంత అందంగా చెప్పిండు. ఏమన్నాడు? ఈ కార్డులు భద్రంగా పెట్టుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి, 100 రోజులు పైలంగా ఉంచుకుంటే 101వ రోజు మా వాళ్ళు వస్తారు, ఇంటింటికి వస్తారు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి మీకు ఒక్కొక్క కుటుంబానికి ₹2,50,000 సంవత్సరానికి లాభం చేసే కార్యక్రమాలు చేస్తాం, ఒక్కొక్క కుటుంబానికి 2.5 లక్షలు ఇస్తామని చెప్పి కమల్ హసన్ను మించిన యాక్టింగ్ చేసిండు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా బట్టి విక్రమార్క గారిని, ఏం చేయాలి ఆ కార్డుల్ని? గ్యారంటీ అంటివి, పైలంగా పెట్టుకోమంటివి, 100 రోజులు అంటివి, ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి కార్డులు? మరి ఏం చేసుకోవాలి నీ కార్డులు? నాలుగే గీకేసి పాడైనా కూడా వనికిరావు ఆ కార్డులు. అసొంటి కార్డులు ఇచ్చి మోసం చేసి గద్దెనెక్కిండ్రు. కానీ ముఖ్యమంత్రి గారిని అడిగినాం అనుకో గట్టిగా, అయ్యా ముఖ్యమంత్రి గారు 100 రోజులు అంటివి కదా, 100 రోజుల్లోనే 5 లక్షల భరోసా కార్డు అంటివి, విద్యా భరోసా కార్డు, రైతులకు 15,000 అంటివి, తులం బంగారం అంటివి, నెలకు 2.5 అంటివి, ముసలోళ్ళకు 4,000 పెన్షన్లు అంటివి, ఎస్సీ ఎస్టీలకు మొత్తం అసైన్డ్ భూముల పట్టాలు ఇస్తానంటివి, ఏమైందయ్యా నీ 100 రోజులు అంటే కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏమంటున్నాడు ఇప్పుడు? ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 100 రోజుల్లోనే పిల్లలు పుట్టిస్తాడా? మనకు తెలియదా? ముఖ్యమంత్రి చెప్పన్నా ఇది 100 రోజులనే పిల్లలు పుట్టరని మనకు ఎరకలేదా? మనకు లగ్గాలు కాలేదా? పిల్లలు లేరా? నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, సరే 100 రోజుల్లో పిల్లలు పుట్టరు, మాకు కూడా ఎరికే 3 నెలల్లో పుట్టరు, 3 నెలల్లో పుట్టరు, ఓకే, కానీ 30 నెలల్లో పుట్టకపోతే నిన్నేమని పిలవాలి? మరి ఏమనాలే? నువ్వే చెప్తావు కదా 3 నెలలని. ఎవడు అడిగిండు నిన్ను? ఎవడు చెప్పమన్నాడు నిన్ను? ఎవడు పెద్ద పొంకనాల పోతిరెడ్డి లెక్క నరుకుమన్నాడు? ఇవాళ వచ్చేమో 3 నెలలనే అయిపోతుందా? ఇంకొక పచ్చి అబద్ధం నేర్చుకున్నాడు. ఏమన్నంటే వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దం బల కొట్టిండట. ఆయన ముఖం బాగలేదు, ఎవడో అన్నాడు ఏమరా నీ ముఖం గిట్లున్నదని, ఆయన కోపం వచ్చి అద్దం బల కొట్టిండు. రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చాత అయితే లేదు, ఏమి ఇయనికి వస్తలేదు. అరే కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు మంచిగా ఉండే, మంచినీళ్ళు చక్కగా వస్తుండే, రైతు బంధు టైంకి పడుతుండే, యూరియా టైంకి పడుతుండే, ఏమో ఎక్కడ దొరికినవరా అయ్యా నువ్వు అంటే ఏమన్నా మాట్లాడితే ఒకటే డైలాగ్, మొత్తం కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయింది, దివాలా అయిపోయింది, మొత్తం లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ లంకె బిందెలు లేవు, ఏం చేయాలి అని మాట్లాడుతున్నాడు. ఒక మాట మాత్రం దయచేసి మీరందరూ జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఇది కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఒక దుష్ప్రచారం, అబద్ధపు విష ప్రచారం. కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన మొత్తం అప్పు రేవంత్ రెడ్డి గారేమో 8 లక్షల కోట్లు అంటాడు, బట్టి 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 6 లక్షల కోట్లు అంటాడు శ్రీధర్ బాబు. అసలు ఎంత అయ్యా అంటే పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర లెక్కలు తీసుకొని మరీ చెప్పింది. మనం అధికారంలోకి వచ్చిన నాడు జూన్ 2, 2014 నాడు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు, తెలంగాణ రాష్ట్రం పుట్టినాడు 72,000 కోట్లు. మనం దిగిపోయిన నాడు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,52,000 కోట్లు. అంటే మన ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు మాత్రమే. అంటే సంవత్సరానికి 28,000 కోట్ల అప్పు మనం చేసినాం. సరే అప్పు చేసిండు కేసీఆర్, అప్పు చేసి ఏం చేసిండు అంటే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకి 1,022 గురుకుల పాఠశాలలు పెట్టి 6.5 లక్షల మంది పిల్లలకి ₹1,20,000 చొప్పున ఖర్చు పెట్టి మంచి చదువు చెప్పిండు కేసీఆర్. మైనారిటీ పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు కావచ్చు మగ పిల్లలు కావచ్చు, 204 పాఠశాలలు పెట్టిండు కేసీఆర్, గురుకుల పాఠశాలలు. అప్పు చేసిండు కేసీఆర్, చేసి ఏం చేసిండు? బ్రహ్మాండంగా ఆనాడు మీరు కరెంటు కష్టాలలో ఈ రాష్ట్రాన్ని ఇడిచిపెట్టిపోతే కేసీఆర్ గారు వచ్చినాక 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త సబ్ స్టేషన్లు, కొత్త లైన్లేసి 24 గంటల కరెంట్ ఇచ్చి 6 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ చేయలేని పనిని 6 నెలల చేసి చూపెట్టిండు కేసీఆర్. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేసిండు, చేసి
14 లక్షల మంది ఆడబిడ్డలకి మేనమామలాగా లక్ష రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద పెళ్లిళ్ళు చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. చేసి మన రంగారెడ్డి జిల్లాకి పక్కనే ఉన్న పాలమూరు జిల్లాకి మరి శాశ్వత పరిష్కారం, ఈ ప్రాంత రైతాంగానికి శాశ్వత ఉపశమనం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90% పూర్తి చేసి 30,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. చేసి ఏం చేసిండు? 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 72,000 కోట్లు నాట్లేసే టైంకి టింగు టింగు టింగుమని రైతు బంధు పడేటట్టు చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 70 లక్షల మంది రైతులకు 2 దఫాలుగా లక్ష చొప్పున 30,000 కోట్ల రూపాయలు వేసి రుణమాఫీ చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. వికారాబాద్ జిల్లా చేసిండు, మేడ్చల్ జిల్లా చేసిండు, కలెక్టరేట్లు కట్టిండు, ఎస్పీ కార్యాలయాలు కట్టిండు. అన్నిటికీ మించి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మెడికల్ కాలేజు, ఒక్కొక్క నర్సింగ్ కాలేజు ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిండు కేసీఆర్. అంటే కేసీఆర్ గారు అప్పు చేస్తే ఒక కాళేశ్వరం కట్టిండు. కేసీఆర్ అప్పు చేస్తే 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. కేసీఆర్ అప్పు చేస్తే ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని పనులు చేసిండు. 200 రూపాయల పెన్షన్ని కేసీఆర్ గారు 2,000 రూపాయలు చేసిండు, 10 రెట్లు పెంచిండు. కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండంటే ఇంకో గంట చెప్తా నేను, గన్ని పనులు చేసిండు.